వెల్కమ్ టు జేపీ స్టడీ. సైన్స్ మెథడాలజీ డిఎస్సి టెట్కు సంబంధించి టాపిక్లోంచి సైన్స్ మెథడాలజీ టాపిక్లో విజ్ఞాన శాస్త్ర ప్రయోగశాలలో టాపిక్లోంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాము. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, డాక్టర్ వైట్ హౌస్ ప్రణాళికలో తెలిపిన అల్మారాలు సింకులు ఎన్ని? 8, 3. ప్రయోగశాలలో ఇత్తడి సామాన్ను దేనితో శుభ్రపరచాలి? బ్రాసోతో శుభ్రపరచాలి. యూనివర్సల్ యాంటీడోట్లో చార్కోల్, మెగ్నీషియం ఆక్సైడ్, టానిక్ ఆమ్లాల నిష్పత్తి ఎంత? 2:1:1. యూనివర్సల్ యాంటీడోట్లో చార్కోల్, మెగ్నీషియం ఆక్సైడ్, టానిక్ ఆమ్లాల నిష్పత్తి 2:1:1. విద్యార్థుల సంతకం అవసరమయ్యే రిజిస్టర్ ఏది? ఇష్యూ రిజిస్టర్. విజ్ఞాన శాస్త్రంలో యూనిట్ ప్రకారం సైన్స్ పేటికలు తయారు చేసిన సంస్థ ఏది? డైనమ్. విద్యార్థులకు స్టూల్స్ను ఉపయోగించాలని ఏ ప్రయోగశాల ప్రణాళికలో సూచించారు? బహుళార్థక ప్రయోగశాల ప్రణాళికలో విద్యార్థులకు స్టూల్స్ను ఉపయోగించాలి అని సూచించారు. ప్రయోగశాలలో భాస్వరం వల్ల చర్మం కాలిపోతే ముందుగా నీటితో కడిగి తర్వాత దేనితో శుభ్రపరచాలి? సజల సిల్వర్ నైట్రేట్తో శుభ్రపరచాలి. ప్రయోగశాలలో భాస్వరం వల్ల చర్మం కాలితే ముందు నీటితో కడిగి తర్వాత సజల సిల్వర్ నైట్రేట్తో శుభ్రపరచాలి. డాక్టర్ వైట్ హౌస్ ప్రయోగశాల ప్రణాళికలో గది కొలతలు ఏవి? 45x25. డాక్టర్ వైట్ హౌస్ ప్రయోగశాల ప్రణాళికలో సూచించిన కిటికీల సంఖ్య ఎంత? 3. యునెస్కో ప్రయోగశాల ప్లాన్ సూచించిన చాక్బోర్డ్ రంగు ఏది? ఆకుపచ్చ, బ్రౌన్ రంగు. చూడండి, నా వీడియోస్ మీకు రావాలనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్, సేమ్ సైన్స్ మెథడాలజీకి సంబంధించి ఇంకొన్ని బిట్స్. ప్రాజెక్టు పద్ధతిలో తొలి సోపానం ఏది? పరిస్థితులను కల్పించటం. సమస్య పరిష్కార పద్ధతిలో ముఖ్యమైన దశ ఏది? సమస్యను గుర్తించటం. అన్వేషణ పద్ధతిని విమర్శించిన విద్యావేత్త ఎవరు? వెస్ట్వే. అన్వేషణ పద్ధతిని విమర్శించిన విద్యావేత్త వెస్ట్వే. హ్యూరిస్టిక్ పద్ధతిని రూపొందించిన వారు ఎవరు? ఆర్మ్స్ట్రాంగ్ హ్యూరిస్టిక్ పద్ధతిని రూపొందించాడు. కింది వాటిలో ప్రాజెక్టు పద్ధతికి సరిపోయే అంశం ఏది? పాస్కల్ సూత్రం, సాంద్రతను కనుక్కోవడం, ఆక్సిజన్ తయారీ, రంగులు. ప్రాజెక్టు పద్ధతికి సరిపోయే అంశం ఏది? రంగులు. పాఠశాలలోకి దిగుమతి కాబడిన నిజ జీవిత భాగమే ప్రకల్పన అని నిర్వచించిన వారు ఎవరు? బెల్లార్డ్. రిపుల్ ట్యాంక్, నీటి గడియారం నిర్మాణాలను బోధించడానికి అనుసరించే ఉత్తమమైన పద్ధతి ఏది? ప్రాజెక్టు పద్ధతి. అనువైన సహజ వాతావరణంలో పూర్తి చేసిన సమస్యాకృతమే ప్రకల్పన అని అన్నది ఎవరు? స్టీవెన్సన్. అనువైన సహజ వాతావరణంలో పూర్తి చేసిన సమస్యాకృతమే ప్రకల్పన అని అన్నవారు స్టీవెన్సన్. సూచన కార్డులో ఉండాల్సిన ముఖ్య అంశం ఏది? ఉద్దేశం, పరికరాలు, విధానం. ఇవన్నీ సూచన కార్డులో ఉండాల్సిన ముఖ్యమైన అంశాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.